దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము దేవునితో సహవాసము. ప్రియులారా, క్రైస్తవుని జీవితం దేవునితో సహవాసమే అని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనములో ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచినవాడు నమ్మదగినవాడు అని వ్రాయబడి ఉంది. అనగా క్రైస్తవ్యం ప్రభువైన యేసుతో సహవాసమే. ప్రియులారా, నిజ క్రైస్తవుని తన ప్రభువు నుండి ఏ పరిస్థితి, ఏ వ్యక్తి, ఏ విధానాలు వేరు చేయలేవు. ఈ సహవాసం అనుభవించడానికి ఏ రీతిగా సాధ్యమవుతుందో దేవుని వాక్యం మనకు స్పష్టంగా వివరిస్తుంది. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనములో పరిశుద్ధ సంఘ సహవాసము ద్వారా మనము దేవునితో సహవాసము చేయవచ్చు అని మనం చూస్తున్నాం. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉందరో అక్కడ వారి మధ్య ఉంటాను అని యేసు ప్రభు వారు చెప్పారు. ప్రియులారా, క్రైస్తవ సంఘ సహవాసాలు కేవలం మనుష్యుల కలయిక కాదు, దేవుడే మన మధ్య ఉన్నాడు అని గుర్తించాలి. ఆరాధనకు హాజరవ్వడం, వాక్య ధ్యానం, కీర్తనలు, ప్రార్థన, వీటన్నింటి ద్వారా ఆయనతో మనం సహవాసము చేయగలం. రెండవది లూకాసు వార్త 14వ అధ్యాయం 15వ వచన ప్రకారం పరిశుద్ధులతో సహవాసము ద్వారా దేవుని సహవాసాన్ని మనం పొందుకుంటాం. ప్రియులారా, 2 యెరూషలేము నుండి ఎమ్మాయి గ్రామమునకు వెళ్ళుచు యేసును గూర్చి సంభాషిస్తూ ఉండగా యేసే వారి మధ్య నుండి వారితో కూడా నడిచాడు. తన యందు భయభక్తులు కలవారు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును అని మలాకి 3వ అధ్యాయం 16వ వచనములో వ్రాయబడింది. మూడవది దేవుని పని చేయుట ద్వారా. ప్రియులరా, ఆయన పని చేసేటప్పుడు ఆయన సహవాసాన్ని మనం అనుభవించగలం. ఆయనను ప్రేమించు వారితో, ఆయన కొరకు శ్రమపడు వారితో ఆయన సహవాసం నిత్యము ఉంటుంది. పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో ప్రభువు నా ప్రక్కను నిలిచి నన్ను బలపరిచెను అని వ్రాయబడి ఉంది. కనుక దేవునితో సహవాసము మన జీవితానికి ఆశీర్వాదకరం. నిత్యము దేవునితో సహవాసం చేసేవారుగా ఉందాం. దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభు, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని ప్రభువా మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. నేటి మా పనులలో, పరిచర్యలో, ప్రయాణములలో మీరే తోడుగా ఉండండి నాయన. నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీరు దీవించండి నాయన. తండ్రి, రక్షణ మారు మనస్సులైన వారికి మీరు అనుగ్రహించండి ప్రభువా. ప్రతి ఒక్కరూ
రక్షణ భాగ్యాన్ని పొందుకునే కృపను అనుగ్రహించండి. నేటి దినాన పుట్టినరోజు, పెండ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి దయచేయండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి నాయన. చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. దూర దేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న ప్రియులైన బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించమని వేడుకుంటూ ఈ దిన దీవెనల చేత మమ్మల్ని అందరినీ నింపమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.